అనంతపురం జిల్లాలో పుట్టిన ప్రియాంక జవాల్కర్ తెలుగులో టాక్సీవాలా చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవడంతో పాటు సినిమా మొత్తం లీక్ అయిన కారణంగా అసలు ప్రియాంక జవాల్కర్ కు మరో అవకాశం వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అనూహ్యంగా ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా చిత్రం మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆలస్యమైన లీక్ అయినా వాటిని పట్టించుకోకుండా సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. టాక్సీవాలా చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హీరోయిన్ కు రవితేజ మూవీలో నటించే అవకాశం దక్కింది. డిస్కో రాజా చిత్రంలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంపికైనట్లు వార్తలుస్తున్నాయి. అయితే ఇంకా ఈ విషయమై అధికారిక క్లారిటీ రాలేదు. తాజాగా అక్కినేని అఖిల్ కు జోడీగా ప్రియాంక జవాల్కర్ ఎంపికైనట్లుగా ప్రచారం జరుగుతోంది. అఖిల్ ప్రతిష్టాత్మక 4వ సినిమా గీతార్ట్స్ లో రూపొందబోతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించబోతున్న మూవీ కోసం గీతా ఆర్ట్స్ వారు ప్రియాంక జవాల్కర్ ను సంప్రదించినట్లుగా సమాచారం అందుతోంది. అఖిల్ కు జోడీగా నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడికి లక్ కలిసొచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ మూవీ అంటే పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సినిమాపై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి క్రేజీ మూవీలో ప్రియాంక జవాల్కర్ నటించే అవకాశం దక్కించుకున్న నేపథ్యంలో ఆమె కెరీర్ టర్న్ అయ్యే అవకాశం ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.